ఈరోజు మనం ఆహారంతో ఆరోగ్యంలో మామిడికాయల బుట్ట గురించి చెప్తాను. ఏంటి మా ఒట్టి బుట్ట చూపించి ఆహారం అంటుంది అనుకోవద్దు. దీంట్లో విజయవాడ నుంచి మా వాళ్ళు నాకు రసాలు పంపించారు. నూజివీట్ రసాలు చాలా జ్యూసీగా టేస్టీగా ఉన్నాయి. అవి తిన్న తర్వాత బుట్టను పడేయాలనిపించలేదు నాకు. ఈ బుట్టతో ఏదైనా చేయొచ్చు కదా అనిపించింది. అందుకని దీనికి 1.5 ఇంచెస్ తోటి లైన్స్గా ఈ వైర్ తోటి అల్లేసి పైన కుచ్చుకోకుండా దానికి కూడా ఒక టేప్ లాంటి రిబ్బన్తో అల్లాను. ఈ బుట్టను మనం చిన్నపిల్లలు ఆడిన టాయ్స్ను అక్కడక్కడ పడేస్తూ ఉంటారు కదా, దానికోసం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇచ్చిన బట్టలు వేసేసి మనం పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా వాడచ్చు. హ్యాంగ్ చేసి కూడా మనం అందంగా ఫ్లవర్స్ అన్ని పెట్టి కూడా హ్యాంగ్ చేయొచ్చు అన్నమాట. ఇది వేయటం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది బుట్ట. సంవత్సరం పాటు మనం వాడేదాన్ని బట్టి 2 ఇయర్స్ అయినా ఉంటుంది అన్నమాట. ఇలా మనం ఏదైనా ఫ్రూట్స్కి వచ్చిన దాన్ని వేస్ట్గా పడేయకుండా మనం దేనికైనా వాడుకోవచ్చు అన్నమాట. కూరగాయలకు కానీ చిన్న బుట్టలు వస్తే కూరగాయలకు వాడుకోవచ్చు. న్యాచురల్ కాబట్టి, ప్లాస్టిక్ కాదు కాబట్టి ఇలా వేస్ట్గా పడేయకుండా మనం సరి కదా. ఈ బుట్టని ఇలా తయారు చేశాను వాటర్ పెయింట్స్ తోటి. మనం ఊరికే పడేయకుండా దీన్ని దేనికైనా వాడుకోవచ్చు. ఇలా ఒక టేప్ చుట్టాను పైన కుచ్చుకోకుండా మనకి. కింద మాత్రం బిస్లరీ వాటర్ క్యాప్స్ ఉంటాయి కదా, అవి కింద స్టాండ్ లాగా వాడాను అనమాట. ఇది మనం ఏమైనా షోగా పెట్టచ్చు. పిల్లల ఆట వస్తువులు కూడా మనం వేసి వాళ్ళు ఆడుకున్నప్పుడు ఇంటి నిండా పడేస్తూ ఉంటారు కదా, అలాంటివి కూడా చూడటానికి అందంగా ఉంటుంది. మనం ఈ బుట్టలో వేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా హ్యాంగ్ కూడా చేయొచ్చు. అలా హ్యాంగ్ కూడా చేయొచ్చు. ఇలాగ ఏవైనా సరే మనం కొంచెం మనసు పెట్టి చేస్తే పనికిరానిదంటూ ఏది ఉండదు. మనం వందలు పెట్టి బయట కొంటూ ఉంటాము ఏమన్నా వాళ్ళు తయారు చేసినవి. కానీ ఇవి మనం న్యాచురల్గా మన చేతితో చేసుకునేవి కాబట్టి మనకు చాలా ఇష్టంగా ఉంటుంది, అపురూపంగా చూసుకుంటాం. ఈరోజు మన ఆణిముత్యం, అసాధ్యానికి సాధ్యానికి మధ్య గట్టి ప్రయత్నం మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.